తెలుసుకున్నావా? అంటే దేవుణ్ణి నమ్ముకున్నావా, తెలుసుకున్నావా? దేవుని నమ్మిన వారు ఎవరు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని నమ్మిన వారు మనమందరం. ఓకేనా? తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ? దేవుని నమ్మి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? ఏంటి, దేవుడు ఎవరో తెలియదా మనకు? ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదా? ఆయన గురించి తెలియదా మనకు? చెప్పండి, దేవుడు ఎవరు మనకు తెలుసా తెలీదా? తెలుసా? చివరికి వెళ్ళేసరికి నిజంగా మనసాక్షిని బట్టి ఖచ్చితంగా చెప్తాం మనం ఏంటంటే, దేవుడు నాకు తెలియదు. ఇదేంటి? తెలుసు కదా మాకు దేవుడు. ఆయన ఎక్కడ ఉంటాడో మనకు తెలుసు. ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా మనకు తెలుసు. ఆయన కుమారుడు ఎవరో తెలుసు. ఆయన చేస్తున్న పనులు ఏంటో తెలుసు. ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసు. ఇన్ని తెలుసు కదా దేవుడి గురించి. దేవుడి గురించి మాకు ఇంత తెలిసినప్పటికీ తెలియదు అంటారేంటి? అంటే మనకు దేవుడు తెలియదా అంటే తెలుసు. ఏ విధంగా తెలుసు, ఏ విధంగా తెలియదో మనకి ఈరోజు అర్థమవుతుంది. ఈ లోకంలో 2 వర్గాల వారు ఉన్నారండి. ఎవరు అంటే, ఒకరు దేవుని నమ్మేవారు, మరొక వర్గం దేవుని నమ్మని వారు. దేవుని నమ్మేవారు ఎక్కువ మంది ఉన్నారా, దేవుని నమ్మని వారు ఎక్కువ మంది ఉన్నారా? నమ్మిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అనా భూమి మీద 800 కోట్ల మంది అయితే సగానికి ఉన్నది ఎవరు? క్రైస్తవులు. ఎవరు క్రైస్తవులు అంటే? విశ్వాసులు, నమ్మకం కలిగిన వాళ్ళు, నమ్మినవారు. అవునా? అలాగే హైందవుల్లో కూడా, మిగతా ఇతర మతాల వాళ్ళు కూడా దేవుని నమ్మినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని నమ్మని వారు కొద్ది మంది ఉన్నారు. నమ్మిన వారు ఎక్కువ. అవునా? తెలిసిన వారు ఎవరు? ఇప్పుడు మళ్ళీ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారంటే ఎక్కువగా దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. అంటే తెలుసుకున్న వాళ్ళు అదేంటండి? తెలుసుకుంటేనే కదా నమ్మేది. తెలుసుకోకపోతే నమ్ముతాము? చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసు కాబట్టి నమ్ముతున్నాం. దేవుడే తెలియకపోతే నమ్ముతామా? చెప్పండి. దేవుడు ఎవరో తెలుసు కాబట్టి అంటే మన అందరికీ తెలుసు అని మనం అనుకుంటున్నాం. అవునా అండి? ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి? నమ్మటము, తెలుసుకోవటం. ఈ రెండు ఒకటే కదా. ఇంట్లో వ్యత్యాసం ఏముంది, భేదం ఏముంది అని మనం అనుకుంటాం. కానీ ఎంత వ్యత్యాసం ఉందంటే నిజంగా చాలా తేడా ఉంటుందండి. ఎంత తేడా ఉందంటే, మన కళ్ళ ముందు 2 చెట్లు ఉంచారనుకోండి. ఏ చెట్లు అంటే ద్రాక్ష చెట్లు. అవునా? 2 ద్రాక్ష చెట్లు ఉంచారు. ఒకటి కారు ద్రాక్షలు, ఒకటి మంచి ద్రాక్ష. అవునా? ఈ రెండింటిని మన కళ్ళ ముందు పెట్టారు అక్కడ దూరంగా. ఈ 2 చెట్లను చూసి మనం ఖచ్చితంగా నిర్ధారణ చేస్తామా లేదా? ఏమని? ఇవి ద్రాక్ష చెట్లు అని. అవునా? కానీ ఈ 2 చెట్లలో ఇది కారు ద్రాక్షలు కాసే చెట్టు, ఇది మంచి ద్రాక్షలు కాసే చెట్టు అని మనం గుర్తించగలమా? చెప్పండి. మనం గుర్తిస్తామా? కారు ద్రాక్షలు అంటే ఏంటి? చేదు. అవునా? ఎలీషా గారి కాలంలో కనిపిస్తుంది. అలాగే ఇశ్రాయేలును కూడా ఉద్దేశించి కూడా ఏమంటాడు? ఇశ్రాయేలును ఉద్దేశించి నా ద్రాక్ష తోట నేను మంచి ఫలాలు ఫలిస్తాను నేను ఎదురు చూశాను, కానీ కారు ద్రాక్షలు వచ్చాయి. అంటే ద్రాక్షలు కానీ చేదు ద్రాక్షలు. అవునా? తినటానికి కూడా వీలు లేని కాయలు. ఇప్పుడు ఆ 2 చెట్లను మన కళ్ళ ముందు పెట్టారు. మనం ఆ 2 చెట్లను, ద్రాక్ష చెట్లను నమ్ముతున్నామా, నమ్మట్లేదా? నమ్ముతున్నామా, నమ్మట్లేదా? నమ్ముతున్నాం. ఎందుకు? కార ద్రాక్షలు అన్నా ద్రాక్ష చెట్టు అన్న సేమ్ ఉంటుంది, ఎలాగంటే. ఇప్పుడు మామిడి చెట్లు కూడా ఉంటాయి. సీజన్కి వచ్చే మామిడి పళ్ళు ఉన్నాయి, అలాగే ఋతువులో అదేమంటారు కదా, హైబ్రిడ్ ఆ చెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు 2 ఎలాగుంటుంది? సేమ్గానే ఉంటాయి. అవునా? ఇప్పుడు హైబ్రిడ్ చెట్టు ఏది, తర్వాత కాలాన్ని బట్టి వచ్చే చెట్టు ఏది? అవునా? ఇది తెలియాలంటే మనకి ఎలాగ అర్థమవుతుంది? ఇప్పుడు మనం 2 చెట్లు పెట్టారు మన కళ్ళ ముందు. ద్రాక్ష చెట్టు, ఇది ఒక ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టులో కారు ద్రాక్ష చెట్లు, మంచి ద్రాక్ష చెట్లు మనకి ఏదో తెలియాలి. ఇప్పుడు తెలియాలంటే ఏం చేయాలి? మనకి ఎలా తెలుసుకోవాలి? మనము కానీ నమ్ముతున్నాం. అర్థమవుతుందా? మనం నమ్ముతున్నాము కానీ తెలియట్లేదు, ఏదో తెలియట్లేదు. నమ్మడం సులభమే. అందుకే ఒక పద్యం రాశారు. దేని గురించి రాశారు? మేడ పండు చూడు మేడమయ్యుండు, పొట్టేపు చూడు పురుగులుండు. అంటే పండు చూసిన వెంటనే ఎలా ఉంటుంది? చాలా అందంగా, చాలా రుచిగా ఉందని మనం అనుకుంటున్నాం. అవునా? నమ్ముతున్నాం ఇది రుచిగా ఉంటుంది, చాలా మంచిది అని మనం నమ్ముతున్నాం. కానీ దాని యొక్క స్వభావం ఏంటో మనకి తెలియాలంటే, తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని విప్పి చూడాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. అవునా? ఇది మనకు అర్థమైందంటే దేవుడి విషయంలో కూడా ఇలాగే.
అలాగే ద్రాక్ష చెట్ల విషయంలో కూడా ఇది కారు ద్రాక్ష చెట్టు, ఇది మంచి చెట్టు. మనకు తెలియాలంటే ఏం చేయాలి? చెట్టు దేన్ని బట్టి తెలుస్తుందంట? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, పండును బట్టి చెట్టుని ఎంచాలన్నాడు. పండు చెడ్డది అనుకోండి, చెట్టు కూడా ఎలాంటిదంట? చెడ్డది. పండు మంచిది అనుకోండి, చెట్టు మంచిదని ఎంచడం అన్నాడు. ఇప్పుడు కారు ద్రాక్ష చెట్టు ఏదో, మంచి ద్రాక్ష చెట్టు ఏదో మనకు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనకు తెలియాలంటే ఏం చేయాలి? నమ్ముతున్నాం, అవునా? నమ్ముతున్నాం, తెలియట్లేదు. మనకు తెలియాలంటే ఏం చేయాలి? రుచి చూడాలి, అవునా? ఇప్పుడు దేవుడిని కూడా మనం నమ్ముతున్నాం కానీ తెలిసాడా? దేవుని నమ్ముకున్నాం మనం కానీ తెలుసుకున్నామంటే ఇక్కడ ఏం చేసాము? రుచి చూసాము, పరిశోధన చేసాము, అవునా? ఇప్పుడు దేవుడు కూడా మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? పరిశోధన. అదేంటండి మాకు దేవుడు తెలియదా? ఇంతకాలం దేవుడు తెలుసు కాబట్టే కదా మేము ఇక్కడ కూర్చున్నాము. ఇంతకాలం దేవుడు తెలుసు కాబట్టే కదా మేము బాప్తిసం తీసుకున్నాము, యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాము, పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలుసు, బైబిల్ గురించి తెలుసు, భక్తుల గురించి కూడా తెలుసు కదా. ఇంతగా తెలిసిన మాకు మళ్ళీ తెలియదు ఏంటి దేవుడి గురించి? మాకు తెలీదా? ఖచ్చితంగా మాకు తెలుసు అని మనం అంటాం. కానీ నిజంగా ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుడు వాస్తవాన్ని చెబుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన గురించి చూద్దాం. ఆయన ఏమంటున్నాడో, ఆయన పలుకుతున్న మాట చూద్దాం. అంటే దేవుడిని మనం నమ్ముకున్నామా, తెలుసుకున్నామా? దేవుడు మనకు తెలిసాడా, మనం నమ్ముకున్నామంటే ఆయన అంటున్నాడు. ఆయన ఎవరంటే మోషే గారు. అండి మోషే గారు అంటే చిన్న వ్యక్తి? నిజంగా చాలా గొప్పవాడండి మోషే గారు. ఈయన ప్రవక్త కంటే గొప్పవాడైనా? ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు? మోషే గారు. ఈయన లక్షణాలు మాదిరిగానే ఎవరి లక్షణాలు ఉంటాయి? యేసుక్రీస్తు లక్షణాలు అంటే ఎంత గొప్పవాడు అన్నాడు. నిజంగా నా వంటి ప్రవక్త అన్నాడు. యాక్చువల్గా నిజంగా ఎవరిలా ఉండాలి? మనం అందరము యేసుక్రీస్తు వారిలా ఉండాలి. కానీ ఏమేమంటున్నాడు? నాలాగా ఉంటాడు అనేటట్టుగా మాట్లాడుతున్నాడు, అవునా? ఎంత గొప్ప భక్తుడు చూడండి. మళ్ళీ అలాంటి గొప్ప భక్తుడికి దేవుడి గురించి తెలియదా? ఆయనకి ఏంటంటే దేవుడి గురించి ఎంత తెలుసు అంటే తర్వాత కాలంలో, పూర్వంలో, తర్వాత భవిష్యత్తులో పుట్టేటువంటి యేసుక్రీస్తు వారి గురించి కూడా ఎవరు తెలుసు? మోషే గారు తెలుసు. అందుకే ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే, పాపభోగ్యాలు అనుభవించట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అంటే యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలుసు, అవునా? అలాగే నిజ పేరు కూడా ఎవరు తెలుసు? వాస్తవమైన పేరు కూడా ఎవరు తెలుసు? మొట్టమొదట మోషే గారికి తెలుసు. ఆనాడు ఉన్న ఇశ్రాయేలు తెలుసా? ఇశ్రాయేలీల కంటే ముందు ఎవరు తెలుసు? మోషే గారు తెలుసు. మళ్ళీ దేవుడి గురించి మోషే గారికి తెలుసా? తెలియదు. ఇప్పుడు తెలుసు. కానీ ఆయన ఏమంటున్నాడు చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 33వ వచనము 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు ఏమంట? అప్పుడు నేను తెలుసుకుంటాను. ఇప్పటివరకు తెలీదా ఏంటి? అప్పటి వరకు మోషే గారికి తెలీదా దేవుడు? తెలుసా? తెలీదు అప్పటి వరకు. కానీ తెలుసు. కానీ నేనేమంటున్నాడు? అప్పుడు తెలుసుకుంటా, నాకు అప్పుడు అర్థమవుతావు నువ్వు అంటే. ఇప్పటివరకు నాకు అర్థం కావలేదు. నేను ఇప్పటివరకు నిన్ను తెలుసుకోలేదు తండ్రి. నీ కటాక్షం నా పట్ల చూపి నువ్వు ఎలాంటి వాడో నిన్ను తెలుసుకోవాలంటే నేను ఏ పనులు చేయాలి, నేను ఎలా ఉండాలి, మీరు నాకు ఒక్కసారి చూపించారనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? మీరేంటో తెలుసుకుంటాను. నేను ఇప్పటివరకు ఏం చేశాను అంటున్నాడు ఆయన. ఇప్పటివరకు నమ్ముకున్నానే కానీ నిన్ను తెలుసుకోలేదు. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు తెలుసుకోవాలంటే నాకు మునుపు తెలుసు అని నేను అనుకుంటున్నాను, కానీ నాకు మునుపు తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటాను, అప్పుడు తెలుసుకుంటాను. ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలుస్తారు మీరు ఏంటో అని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు మాట? భక్తుడు మోషే గారు, ప్రవక్త మాట్లాడుతున్నాడు. అంత గొప్ప భక్తుడు. మరి ఆయనకి తెలిసినంత మనకు తెలుసా దేవుడి గురించి? మరి తెలిసిన ఆయన ఏమంటున్నాడు? నేను తెలుసుకుంటాను అంటున్నాడు. నేను ఇంకా తెలుసుకోలేదు దేవుడిని, తెలుసుకుంటాను అంటున్నాడు. మనం ఏమంటున్నాం? మాకు తెలుసు కదంటే దేవుడు, మాకు అర్థమైపోయాడు కదంటే దేవుడు అని మనం అనుకుంటున్నాం, అవునా? కానీ మోషే గారు ఆ మాట అన్నారంటే మనం ఏమనాలి? ఇప్పుడు మనము కూడా దానికంటే ఇంకా చిన్న మాట అనాలి. అస్సలే మాకు దేవుడు తెలియదు అన్నమాట. అంటే తెలుసుకోవడం అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన కన్న తండ్రి, ఆయన కాలాన్ని ఇచ్చాడు, ఆశనిచ్చాడు, యేసుక్రీస్తుని పంపాడు. ఇది కాదు తెలుసుకోవడం అంటే. తెలుసు, మనకు దేవుడు తెలుసు అనటానికి రుజువు ఏంటి అని నువ్వు చూడగలిగితే
ఇప్పుడు ఉదాహరణకి నేను ఉదాహరణ చెప్తున్నాను. మన సిబిటి జాన్సన్ గారు ఉన్నారు కదా, అమ్మగారి గురించి నాకు తెలుసు. ఏంటి, ఈమె తిరుపతి ప్రిన్సిపాల్ అని తెలుసు. తెలుసా తెలీదా? సరే, నమ్ముతున్నాను లేదు ఈమె తిరుపతి ప్రిన్సిపాల్ అని నేను నమ్ముతున్నాను. ఈమె ఎంబీటీఏ చేసిందని నేను నమ్ముతున్నానా నమ్మలేదా? ప్రిన్సిపాల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎంబీటీ ఖచ్చితంగా పూర్తవ్వాలి, నమ్ముతున్నాను నేను. కానీ ఆమె గురించి నాకు తెలుసా? అమ్మగారి గురించి నాకు తెలుసా? ఇప్పుడు అమ్మగారి గురించి నాకు తెలిస్తేనే ఆమె పట్ల నేను ఎలా ప్రవర్తించానో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ అమ్మగారు కఠినరాలనుకోండి, ఒకసారి అంటే కఠినంగా స్ట్రిక్ట్గా ఉంటుంది అనుకోండి, ప్రతి చిన్నదానికి తప్పు చేస్తే సహించదు అనే లక్షణం కలిగిన ఆమె అనుకోండి, ఇప్పుడు ఆమె దగ్గర నేను అల్లరి చేస్తాను? ఆమె ఏంటో తెలిసిన తర్వాత కూడా నేను అల్లరి చేస్తాను? అంటే మనకు ఆమె గురించి తెలియాలి. ఫస్ట్ తెలిస్తే మనం ఎలా నడుచుకుంటాము, మన ప్రవర్తనలో తెలియజేస్తాం. ఏమని, ఆమె ఎలాంటిదో మన ప్రవర్తన తెలియజేస్తాం. ఆమె ప్రేమ కలిగిన ఆమె అనుకోండి అండి, ప్రేమ కలిగిన ఆమె అనుకోండి, మనం ఎలా ఉంటాము? చాలా ప్రేమగా ఉంటాం. అలాగే ఎక్కువగా కసురుకుంటుంది అనుకోండి, అంటే ఏదంటారు దాన్ని, తిడుతూ కోప్పడుతుంది అనుకుంటుంది, ఉందనుకోండి. అలాంటప్పుడు ఏమంటుంది తెలుసా, ఆమె దగ్గరికి వెళ్ళటానికంటే బాబు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అంటే ఆమె గురించి తెలిస్తేనే మనము ఆమె పట్ల ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. అవునా? అంటే మన ప్రవర్తన ఏం తెలియజేస్తుంది? ఆమె ఎలాంటిదో మనకు తెలుస్తుంది. మన ప్రవర్తన ఆమె ఎలాంటిదో తెలియజేస్తుంది. ఇప్పుడు జయశల్పడి సుందర్ గారు తాతయ్య గారు ఉన్నారనుకోండి, ఇక్కడికి వచ్చారనుకోండి, ఆయన ఎలా అంటాడు? చాలా మహాజ్ఞాని. అవునా? ప్రపంచాన్ని అంతటినే, ప్రపంచంలో ఉన్న జ్ఞానిని అనుకునే వాళ్ళందరినీ కూడా ఎడమకాల కింద తొక్కినటువంటి సవలిసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన, మహాజ్ఞాని, ఆత్మజ్ఞాని. ఇప్పుడు ఆయన వచ్చి మన దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆయనకు తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తామా, ఆయనకు తగ్గట్టు కాకుండా ప్రవర్తిస్తామా? ఆయన ఎలాగుంటాడు? ఆయన ముందుకెళ్ళి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి నటిస్తున్నట్టుగా నటిస్తామా? ఇప్పుడు ఒకవేళ సీఎం వచ్చాడు అనుకోండి, సీఎం వచ్చిన వెంటనే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎరా బామర్ది, ఎరా బావ అంటామా? అంటామండి? ఆయన తగ్గట్టుగా ఉంటుంది. అలాగే జయశల్ తాతయ్య గారు వచ్చారు అనుకోండి, ఆయన వచ్చినప్పుడు అల్లరి చేస్తున్నాం అనుకోండి, ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకు? ఆయన ప్రేమ, ఓకేనా? కానీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు. పక్కన ఉన్న కొంతమంది ఆయన విలువ తెలిసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మనల్ని అలా ప్రవర్తించినప్పుడు ఏమంటారు? ఆయన గురించి తెలియదు నీకు అసలు, ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో తెలియక నువ్వేం చేస్తున్నావు? ఆయన తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించట్లేదు. అంటే ఆయన గురించి మనకు తెలిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాము? ఆ తగ్గట్టుగా ప్రవర్తిస్తాం. అవునా? ఇప్పుడు దేవుణ్ణి మనం నమ్ముకున్నామే కానీ దేవుని ఏం చేయలేదు, తెలుసుకోలేదు. దేవుణ్ణి కానీ మనం తెలుసుకున్నాం, మనకి ఎలా బ్రతుకుతాం? మనము తెలుసుకున్న విధంగా, ఆయన అనుకున్న పద్ధతిలో ఆయన ఉన్నట్టుగా ఉంటాం. మన ప్రవర్తన దేవుడు, మనం తెలుసో లేదో మన ప్రవర్తన తెలియజేస్తాం. నిజంగా ఆయన ఎందులో ఆనందిస్తాడు, ఎందులో సంతోషపడతాడు తండ్రి అని మనం చూడగలిగితే, నమ్ముటలో సంతోషిస్తాడా, తెలుసుకోవటంలో సంతోషిస్తాడా అని మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుటూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడును. ఎట్టి వాటిలో? నన్ను నమ్ముటలో ఆనందిస్తానంటున్నాడా? నన్ను పరిశీలించి తెలుసుకున్నటలో ఆనందిస్తానంటున్నాడా? నన్ను పరిశీలించి తెలుసుకోవాలి. నన్ను ఊరికే నమ్మకూడదు. మరి చిత్రంగా ఏదో వాళ్ళు చెప్పేశారండి అందుకే నమ్మేశానండి గుడ్డిగాని ఆ నమ్ముకున్నాం అనుకోండి, అది ఆయనకి ఇష్టమే లేదంటండి. ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకొని మనం నమ్మాలంట. అంటే ఇప్పుడు నమ్ముటలో ఆయన ఆనందిస్తున్నాడా, తెలుసుకోవటంలో ఆనందిస్తున్నాడు? అంటే నమ్ముటలో ఆనందించేట్లుగా నా గురించి పరిశీలనగా తెలుసుకున్నారనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను అంటున్నాడు తండ్రి, అప్పుడు ఆనందిస్తాను. కానీ చాలామంది మనం అందరం ఏం చేస్తాము, నమ్ముకున్నాం అంతే, తెలుసుకున్నామంటే చివరికి వెళ్ళిపోయేసరికి అర్థమవుతుంది మనకి, నమ్ముకున్నామా తెలుసుకున్నామంటే నిజంగా తెలుసుకోలేదని అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా తెలుసుకోమన్నాడు దేవుడు మనల్ని? ఇక్కడ ఏమంటున్నాడు? పరిశీలనగా
తెలుసుకోమన్నాడు. అవునా, పరిశీలన చేయాలన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం ఆలోచిస్తేనండి, మనుషుల గురించి ఆలోచిస్తే నేడు మనిషి తెలుసుకున్నదంటే ఏది లేదండి. అవునా, అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నాడు, భూమి గురించి తెలుసుకుంటున్నాడు, అలాగే చిన్న జీవం మొదలుకొని పెద్ద జీవి అయ్యేంత వరకు ఎలాంటి జీవులు ఉన్నాయో, విష సర్పాలు కానీ, జంతువులు కానీ, ఒక దోమ జీవితము, ఈగ జీవితం అన్నిటి గురించి ఏం చేస్తున్నాడు మనిషి? పరిశోధన చేసి తెలుసుకుంటున్నాడా లేదా? వస్తువులను తెలుసుకుంటున్నాడు, మనుషులను తెలుసుకుంటున్నాడు. కానీ తెలుసుకోనన్నది ఎవరిని? దేవుడిని. తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలంటున్నాడు దేవుడు? నన్ను పరిశీలించి తెలుసుకోవాలంటున్నాడు. పరిశీలన చేయమంటున్నాడు కదా. ఈయన అలా పరిశీలించాలి. ఈయన ఎక్కడున్నాడు ఇంత పరిశోధించడానికి? ఇప్పుడు మన దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన దగ్గర పెట్టుకొని మనం ఆలోచిస్తేనే, మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు మన మధ్య లేడు కదా. ఆయన ఎలా అంటే వాడో మనకు అర్థం అవడానికి, ఆయన తెలుసుకోవాలంటే ఆయన మన మధ్య లేడు కదా. మరి ఆయన ఎలా తెలుసుకోవాలి? ఆయన ఎలా తెలుసుకోవాలని చూడగలిగితే ఆయన అంటున్నాడు, ఎలా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, కీర్తనల గ్రంథము చూడండి, మన అందరికీ తెలిసిన మాట. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం మాట చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోవాలంట? రుచి చూసి తెలుసుకోవాలంట. ఏంటి, ఆయన పండ రుచి చూసి తెలుసుకోవడానికి? ఆయన యొక్క ఆహార పదార్థమా రుచి చూసి తెలుసుకోవడానికి? రుచి చూడమంటున్నాడు. ఏం రుచి చూడాలి? అదే పరిశీలన. అర్థందా? పరిశోధించండి అన్నాడు, పరిశీలన చేయండి అన్నాడు. అది ఎలాగా? రుచి చూడాలంట. ఎలా రుచి చూడాలి? మనందరికీ తెలిసిన మాట ఏది? రోమపత్రిక 1:19-20 వచనాలు ఏముంటాయి? ఆయన అదృశ్య లక్షణములు ఎక్కడున్నాయంట? ఆయన అదృశ్య లక్షణములు మన కళ్ళ ముందున్న ప్రకృతిలోనే. ఆయన గురించి తెలియసక్యమైనది ఏదో ఆయన విశదపరిచాడు. ఆయన ఏంటో తెలుసుకోవాలని ఏం చేశాడు? మొత్తాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. మన కళ్ళ ముందు పెట్టినటువంటి వాటన్నిటిని చూసి మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన తెలుసుకోవాలంట. ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలి? రుచి చూడాలి. రుచి చూడడం అంటే అదే పరిశీలన చేయాలి. పరిశీలన ఎలా చేయాలండి? ఎలా పరిశోధించాలి? ఇంతకు మన దేవుడు తెలుసా? ఒకవేళ దేవుడు తెలియదు అంటే ఆధారం ఏంటి? దేవుడు తెలుసు అంటే ఆధారం ఏంటి? దేవుడు తెలుసు అని మనం అంటాం అనుకోండి. ఇప్పుడు అందరూ ఒకసారి నిజంగా చెప్పండి, దేవుడు తెలుసా తెలియదు మనకు? ఓకే, తెలుసు అన్నాం అనుకోండి. తెలుసు అన్నామంటే రుజువేంటి? నీకు దేవుడు తెలుసు అన్నావు, ఒక రుజువేంటి? ఇప్పుడు నాకు సీఎం తెలుసు, నువ్వు మన అందరికీ సీఎం తెలుసు అన్న గ్రేట్, చిన్న విషయమే. కానీ సీఎంకి మనం తెలియడం చాలా గొప్ప సంగతి, అవునా? ఇప్పుడు నేను సీఎంకి తెలుసు అని అంటే ఆధారం ఏముండాలి? ఒక ఫోన్ నెంబర్ అన్నా, లేదా ఒక ఫోటో అయినా ఏదో ఉండాలా లేదా? అవునా? ఇది ఉంటే నిజంగా ఆయనకి సీఎం ఏంటో తెలుసు. ఇప్పుడు దేవుడు మనకు తెలుసు అని మనం అన్నాం అనుకోండి, ఆధారాలు ఏంటి అని అంటే ఆయన చెబుతున్నాడు, రే నేను కానీ మీకు అర్థమయ్యానా, నేను కానీ మీకు తెలిసానా, ఎలాగుంటుందో తెలుసా మీ బ్రతుకు? మీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఆ బ్రతుకు ప్రకారం మీరు బ్రతుకుతారు. ఎలాగంట చెబుతున్నాడు చూడండి. అదే ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 15-16 వచనాలు చూడగలిగితే ఇక్కడ ఒక రాజు గురించి రాయబడిందండి. ఇక్కడ రాజు ఎవరంటే యూదారాజు. యూదారాజులో చివరిగా మంచివాడైనటువంటి రాజు ఎవరు? యోషియా. ఎవరండి? యోషియా రాజు. చాలా గొప్పవాడు. 33 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజు. ఈయన గురించి మాట్లాడుతూ ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడంట. నమ్ముకోవటానికంటే మరి గొప్పది ఏంటంట? తెలుసుకున్నాడంట. ఎవరు? యోషియా రాజు ఏం చేశాడంట? దేవుడు తెలుసుకున్నాడంట. ఎలా తెలుసుకున్నాడు? ఆయనకి దేవుడు తెలుసని ఆయన ఎలాగా రుజువుపరుచుకుంటున్నాడో చూడగలిగితే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభం సంపాదించుకున్నట్టు ఎందే, నిరపరాధ రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నవి. అది కాదమ్మా. 22వ అధ్యాయము 15-16 వచనాలు. ఇక్కడ ఇద్దరు రాజుల గురించి మాట్లాడుతున్నారు. ఒకరు యోషియా, ఈయన తండ్రి. తర్వాత ఈయన కడుపునట్టు పుట్టినటువంటి ఒక కుమారుడు, ఆయన యెహోయాకీము. ఈయన ఒక రాజు. తండ్రి ఎంత గొప్పవాడో, యెహోయాకీము ఎంత చెడ్డవాడో చెబుతున్నాడు. మీ నాన్న ఇంత గొప్పగా బ్రతికాడు కదా, నువ్వేంటి ఇంత దరిద్రంగా బ్రతుకుతున్నావు? మీ నాన్న ఇంత గొప్పగా పరిపాలన చేశాడు కదా, నువ్వేంటి ఇంతగా చెడుగా ప్రవర్తిస్తున్నావని
ఇర్మియా గారు కానీ దేవుడు కానీ తిడుతున్నాడు, హెచ్చరిస్తున్నారు. అప్పుడు యోషే గురించి మాట్లాడుతూ యోషేకి ఎవరు తెలుసు అంట? దేవుడు తెలుసు అంట. దేవుడు తెలుసు అనడానికి ఆధారం ఏంటో ఆయన చెబుతున్నాడు. చూడండి, దేవుడు నీవు అతిశయపడి దేవదార పలకల గృహమును కట్టుకొనుట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగు చేయటే నన్ను తెలుసుకున్నట్టు కాదా? ఏంటంట? ఎలాగంట? ఇది చేస్తేనే దేవుడు తెలుసు అంట మనకి. ఇది చేయకుండా మనం ఉన్నాం అనుకోండి, అర్థం ఏంటి తెలుసా? మనకు దేవుడు అర్థం అవ్వలేదని అర్థం. ఏంటి దానికి రుజువు అంట? రాజు తెలుసుకున్నాడంట. ఎలా తెలుసుకున్నాడంట రాజు? ఆయన ఏం చేశాడంట? దరిద్రులను దీనులను దరిద్రులకు న్యాయం తీరుస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళకి సహాయాలు చేస్తూ, వాళ్ళకు తోడుగా ఉండటమే ఈ ప్రవర్తనే ఏమంట? దేవుణ్ణి తెలుసుకోవడం అంట. ఈ కారణం మనం చేస్తున్నామా? క్రైస్తవులు ఎంతోమంది 400 కోట్ల మంది ఉన్నారు కదా సుమారుగా జనాభాలో ప్రపంచం ఉన్న జనాభాలో సగం సంఖ్య మళ్ళీ క్రైస్తవులు అయితే, క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు దేవుని తెలుసుకున్నామని చెబుతున్న వాళ్ళు ఈ కార్యాలు చేస్తారా? సహాయాలు చేస్తారా? చాలా కొద్ది మందే చేస్తారు. అవునా? చిత్రంగా ఏంటంటే నిజంగా పీవైవాళ్ళు ఎక్కువ చేస్తారు, మన వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఏఐటీసీసీ అవునా కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తారండి. ఇలా చేస్తున్న వాళ్ళని చూసి మనం అర్థమైపోవాలి. మనకి ఏంటి? వీళ్ళకి దేవుడు అర్థమయ్యాడు, తెలుసు, వీళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఏం చేశారు? ఇలాంటి కార్యాలు పనులు చేస్తారు. తెలియలేదు అనుకోండి, బీదవాడున్న దరిద్రుడున్న ఏం చేయము? సహాయం చేయకుండా ఉన్నాం అనుకోండి. అప్పుడు ఏంటి మనకు? మనం ఏం రుజుపరిచినట్టు తెలుసా? మనకు దేవుడు తెలియదు అని అర్థం. మాకు దేవుడు తెలియదని రుజువుపరిచినట్టు అక్కడ. అవునా? అంటే మంచి కార్యాలు చేస్తే మనం అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనకు దేవుడు తెలుసు అని అర్థం. అదవుతుందా? ఇప్పుడు దేవుడు మనకు తెలుసా తెలీదా? ఇవన్నీ కార్యాలు చేసినప్పుడు మనం అనుకోవాలి, ఓహో నేను ఈ కార్యాలు చేస్తున్నాను కాబట్టి నిజంగా నాకు ఇప్పుడు దేవుడు తెలుసు. ఎందుకు? తన పిల్లలే కదా. నేను ఎలాగో దేవుడి పిల్లను, నేను ఎలాగో తండ్రి పిల్లను, వాళ్ళు కూడా నా తండ్రి పిల్లలు కాబట్టి వాళ్ళకి సహాయం చేస్తే నిజంగా తండ్రిని ఆనందిస్తాడు కదా. ఆయన సంతోషపెట్టే పని నేను చేస్తున్నాను కదా. నిజంగా నాకు ఇప్పుడు దేవుడు ఏంటో అర్థమైపోయాడని మనకు. మరొక దాని గురించి మరొక సందర్భంలో మనకు దేవుడు తెలుసా తెలీదా అని మన ప్రవర్తన రుజువు చేస్తా అన్నాను కదా. అది ఎలాంటిదో మనకు తెలిసిన వాళ్ళమైతే ఎలా ప్రవర్తిస్తామో చూడండి ఒకసారి. పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అండి ఈ మాట చదివే ముందు కీర్తనల గ్రంథంలో చదువుకున్న మాట మనం గుర్తు చేసుకోండి. ఇది యెహోవా ఉత్తముడని రుచి చూసి ఏం చేయాలా? తెలుసుకోవాలన్నారు కదా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఓకేనా? అదే సందర్భము అదే మాట క్రొత్త నిబంధనలో పేతురు గారు రాస్తున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూడగలిగితే, ప్రభు దయాళుడని, అక్కడేమి ఉత్తముడని, ఇక్కడ దయాళుడని. రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూసి ఉన్న ఎడల అంటే రుచి చూస్తే మనకి ఏమర్థమైపోద్ది? ఇప్పుడు దాని లక్షణం ఏంటో మనకు అర్థమైపోద్ది. అవునా? ఇప్పుడు కీర్తనల గ్రంథంలో ఏం చదువుకున్నాం మనము? యెహోవా ఉత్తముడని రుచి చూసామంటే మనకేమర్థమవుతుంది? ఇప్పుడు తెలిసిపోతుంది దేవుడు ఏంటో తెలిసిపోతుంది. అవునా? ఇప్పుడు ఒకవేళ మనము రుచి చూసి దేవుని తెలుసుకున్నాం అనుకోండి, ఎలాగుంటామంట? రుచి చూసిన ఎడల చదవండి అన్నమాట. చూడండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యము చేత పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏమంటున్నాడు? రుచి చూచిన ఎడల మనలో ఏముంటాయంట? మనలో ఏమి ఉండవంట? దేవుని రుచి చూసామనుకోండి, మనలో ఎలాంటి లక్షణాలు ఉండవు తెలుసా? చెబుతున్నాడు చూడండి. ఏంటి? మొదటిగా
సమస్తమైన దుష్టత్వము. అర్థమేంటి? ఇప్పుడు మన దుష్టత్వం ఉందనుకోండి, మన దేవుడు తెలిసినట్ట. దుష్టత్వం అంటే ఏంటి? చెడు. మన హృదయంలో చెడు ఉందనుకోండి, ఆ హృదయంలో ఉన్నటువంటి చెడు కానీ మనం చేస్తున్నటువంటి పని కానీ, తప్పుడు పని కానీ, దుష్టత్వం కానీ ఏం తెలియజేస్తుంది తెలుసా ఇతరులకి? వీళ్ళకు దేవుడు తెలియదు. అందుకే చాలామంది, ఒకసారి చూడండి, చాలామంది అంటున్నారు మాట, కొంతమంది మంచి విశ్వాసరాలు, ప్రార్థన చర్చికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, అవునా, చక్కగా ఉంటుంది అనుకోండి. చక్కగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత బూతులు మాట్లాడుతుంది అనుకోండి, లేదా ఎవరి దగ్గర అన్యాయంగా గొడవ పడుతుంది అనుకోండి. అర్థమవుతుందా? న్యాయంగా కాదు, అన్యాయంగా గొడవ పడుతుంది. ఏమే పైగా తప్పు చేసి ఏమే తన తప్పును కప్పుపుచ్చుకొని ఇతర వాళ్ళు తప్పుగా చేస్తుంది అనుకోండి. ఆమెను చూసి అన్యులు కానీ మిగతా వాళ్ళు అనే మాట ఏంటండి? నిజంగా వీళ్ళకి దేవుడు అంటే తెలిసిందా? నిజంగానండి. మా నాన్న అన్నమాట, మా నాన్న కానీ మా తల్లిదండ్రులు కూడా అనే మాట ఏంటంటే, మనం బైబిల్ చదువుకుంటాం కదా, నిజంగా మా కుటుంబం ఏంటంటే అన్యుల కుటుంబం. నేను తప్ప మా ఇంట్లో ఎవరు తెలియదు, ఓకేనా? క్రిస్టియన్ ఎవరు కదా, నేను ఒకటే. ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను, బైబిల్ పాటిస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను. నేను చర్చికి వెళ్తున్నాను, నేను ఎప్పుడో ఒకసారి, ప్రతి ఒక్కసారి శాంతిగా ఉన్నాం కదా, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కోపపడతాను. కోపపడిన తర్వాత వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? నిజంగా దేవుడు అర్థమేట్రా నీకు? నువ్వు బైబిల్ చదువుతావంట, చర్చికి వెళ్తావంట, ఇదే నేర్పించాడు దేవుడు నీకు? నీకు ఇదే తెలుసా దేవుడు అంటే? మన ప్రవర్తన ఏం తెలుసు ఇప్పుడు తెలియజేస్తుందండి. దేవుడు మనకు తెలుసో తెలీదో రుజువు పరుస్తుంది. చూడండి, ఇప్పుడు దేవుడు మనకు తెలుసు అంటే ఏముండదంటే మనలో సమస్తమైన దుష్టత్వము ఉండదు. ఒకవేళ ఉందనుకోండి, ఇప్పుడు మనలో ఉందనుకుందాం అనుకోండి, మనకు అర్థమైపోలే ఏంటి? నేను దేవుడిని నమ్ముకున్నానే కానీ తెలుసుకోలేదు. ఒకవేళ దేవుడే నాకు తెలిసాడు అనుకోండి, ఎలాగుంటాము? ఇప్పుడు సీఎం గారు వచ్చారనుకోండి, ఆయన తగ్గట్టుగా ప్రవర్తిస్తామా, చిన్నపిల్లవాడిగా ప్రవర్తిస్తామా? సీఎం వచ్చాడంటే ఆయనకు ఇచ్చేటువంటి గౌరవం ఇస్తాము, అవునా? ఆయన దగ్గర మాట్లాడే విధానం మారిపోద్ది అండి. మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా ఆయన దగ్గర మాట్లాడడం, అవునా? ఆయన సీఎం అంటాం, గొప్ప హోదాలో ఉందామని అంటాడు. ఇప్పుడు తండ్రి కూడా ఎలాంటి వాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటే, ఆయన పరిశుద్ధులు కాబట్టి ఆయన దగ్గర ఉండాలంటే కూడా మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన తగ్గట్టుగా నడుచుకోవాలి. అంటే దేవుడు మనకు అర్థమయ్యాడు అనుకోండి, ఆయన తగ్గట్టుగా మనం నడుచుకుంటాం. మనకు దేవుడు తెలుసు అనుకోండి, ఆయన కోపడ్డు అంటే మనం ఎలాగ ఉండాలి? చాలా ప్రేమగా ఉండాలి. కోపడుతున్నాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనకు తెలిసినట్టు, అవునా? ఇప్పుడు ఒకవేళ దేవుడు తెలుసు అంటే మనలో ఏముండదు? మొదటిగా దుష్టత్వం ఉండదు. తర్వాత ఏంటి మనట? సమస్తమైన కపటము. ఒకసారి ఆలోచించండి, సమస్తమైన కపటం, అన్ని విధాలమైనటువంటి కపటం ఏంటి? కపటం మనలో ఉంటుందా ఉండదా? కపటం అంటే ఏంటండి? కపట సహోదరులు అంటారు. కపటం అంటే ఏంటి? నేనున్నాను అనుకోండి, నా ఎదురుగా మాత్రం నన్ను మంచిగా గొప్పగా మెచ్చుకుంటారు, పొగుడుతారు. కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత, సైడ్కి వెళ్ళిన తర్వాత ఏమంటుంది తెలుసా? ఆయన దరిద్రుడు, ఆడంత దరిద్రుడు ఎవరు లేరండి అంటే ఇలాంటి స్వభావం ఏంటి? అదే కపటం. ఇలా మనం ఎన్నిసార్లు చేయలేదండి? చాలా గొప్పగా పొగుడతాము. ఇప్పుడు మన దగ్గర ప్రిన్సిపల్ గారు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నటిస్తాం తెలుసా? మనము నిజంగా నటిస్తాం. ఎవరి పట్ల కోపం ఉందనుకోండి, అసలు ప్రేమగా మాట్లాడతాం, అవునా? కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? అందుకే క్రైస్తవుల గురించి నిజంగానండి చాలా రోజుల క్రితం నేను ఫోటో చూసాను. ఏం చేశానంటే, చర్చికి వచ్చేటప్పుడు మనిషి ఎలా ఉంటాడు అంటే, క్రైస్తవుడు చిన్న పిల్ల మాదిరిగా ఉంటాడు, అంత తాంబేల మాదిరిగా ఉంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? పులిగా ఉంటాడు అంటాడు. ఇదేంటి లక్షణం ఏంటి? ఇదే కపటం. మరి ఇలాంటి లక్షణం కలిగి ఉన్నాం అనుకోండి, మనకి ఇప్పుడు దేవుడు మనకు తెలుసా? దేవుడు తెలియనట్టే. మరొక మాట ఏంటి? వేషధారణ. అబ్బా, ఇది లేని వాళ్ళు ఉండమండి మనం ఖచ్చితంగా. చాలాసార్లు ఎక్కడో ఒక దగ్గర పడిపోతామండి నిజంగా, అవునా? వేషధారణ. నిజంగా నటిస్తామంటే ఖచ్చితంగా నటిస్తాం. ఇప్పుడు మనమందరం ఎవరు పాపం చేసి ఈరోజు ఒప్పుకోండి అన్నాను అనుకోండి, ఒప్పుకుంటాం మనము. నేను ఒప్పుకున్నాను అనుకో, నా పట్ల వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటుందో మనం ఏం చేస్తాం? కప్పుపుచ్చుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, ప్రిన్సిపల్ గారు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, డీడీలు కానీ ఎవరైనా వచ్చారనుకోండి, కోపం వస్తుంటుంది. కానీ కోపాన్ని మనం ఏం చేస్తుంటాం? అణుచుకుంటాం. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? విపరీతమైన కోపాన్ని జీవిస్తాం. ఇదే ఏంటి?
వేషధారణ. ఒక దగ్గర ఒక రకంగా, ఇంకొక దగ్గర ఒక రకంగా. నిజంగా చూడండి, చర్చిలోకి వచ్చిన తర్వాత నిజంగా అంటే మన అంత భక్తులు ఎవరు ఉండవు, అవునా? కానీ ఇంట్లోకి వెళ్తే మన వాస్తవాలు అంటే ఆ జీవితం ఏంటి, విశ్వరూపం ఏంటో బయటపడ్డది. అంటే ఈ లక్షణం కలిగి ఉన్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు దేవుడు తెలియదు, మనం దేవుడిని తెలుసుకోలేదు. ఏం చేశాము? నమ్ముకున్నాం అంతే. తెలుసుకున్నాం అనుకో వేషధారణ ఉండదు. బయట ఒక విధంగా, లోపల ఒక విధంగా, చర్చిలో ఒక విధంగా, ఇంటి దగ్గర ఒక విధంగా ఉండదు. ఎక్కడ ఒకే దగ్గర ఉంటుంది మన ప్రవర్తన. అందుకే ఏమన్నాడు దేవుడు? యథార్థవంతులు కావాలి. అందుకే పుట్టించేటప్పుడు కూడా దేవుడు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడంట. ఆయనకి ఇష్టమైనది అది. కీర్తనల గ్రంథంలో కూడా మాట్లాడుతూ యథార్థవంతులు నాకు ఇష్టం అంటాడు. ఎలాంటి లక్షణము? వేషధారణ కాదు, యథార్థత. అంటే యథార్థత మనలో ఉందనుకోండి, వేషధారణ మనలో లేదనుకోండి, అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు నాకు తెలుసు అని అర్థం అనుకో. కానీ ఈ లక్షణాలు మనలో ఉన్నాయనుకో అర్థం ఏంటి? దేవుడు తెలియదు అని అర్థం. మరొక లక్షణం ఏంటి? అసూయ. ఇప్పుడు నిజంగా సోదరులు మంచిగా వివరించారు. అసూయ మనలో ఉండదా? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా పాట పాడారు అనుకోండి, పాట పాడినటువంటి వ్యక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు అనుకోండి, అభినందిస్తున్నారు అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసు, ఒకటి పడని వాళ్ళకి, ఆ మొగటే నేను పాడేది మంచిగా, నేను పాడినా, నేను పాడేటప్పుడు ఎందుకు ఇలాగ మాట్లాడరు? ఇదే లక్షణం ఏంటి? అసూయ. ఇలాంటి ప్రవర్తన మనం ఎన్నిసార్లు ప్రవర్తించి ఒకసారి ఆలోచించండి. అప్పుడు అలా ప్రవర్తించినప్పుడల్లా దాని అర్థం ఏంటి తెలుసా? మనకు దేవుడు అర్థమలో తెలియలేదు. మనం దేవుని తెలుసుకోలేదు, నమ్ముకున్నామే కానీ దేవుని తెలుసుకోలేదు. దేవుని తెలుసుకున్నామంటే ఎంత మంచి లక్షణాలు కలిగి ఉంటామండి, అవునా? మనలో ఏముండదంట? అసూయ ఉండదంట. తర్వాత దూషణ మాటలు ఎలా ఎప్పుడు వస్తాయి? ఇవి కోపడుతున్నాడు. నిజంగా ఇది ఎక్కువ ఎవరిలో ఉంటుందంటే పెద్దవాళ్ళలో ఉంటుందండి. చిన్నపిల్లలు చెప్పారనుకోండి, నువ్వు నాకు చెప్పడం ఏంట్రా, నువ్వు నాకు చెప్పి పెద్దవాడు వేవా అంటారన్న. చాలాసార్లు, ఎన్నోసార్లు అని ఉంటాం. మన పక్కింటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర, మన ఇంట్లో ఎన్నో దూషణ మాటలు, అవునా? ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి, ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నవాటి అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని మనం తెలుసుకున్నామా, నమ్ముకున్నామా? ఇప్పుడు చెప్పండి, మనం దేవుని తెలుసుకున్నామా, నమ్ముకున్నామా? నిజంగా చెప్పాలి, నాకైతే దేవుడు నిజంగా తెలియదు. నేనేం చేశాను? నమ్ముకున్నాను అంతే. తెలుసుకోలేదా అంటే తెలుసుకోలేదు. మనం దేవుని తెలుసుకోవాలంటే మన జీవితమే సరిపోదు, నిజంగా సరిపోదు, అవునా? అంటే మనం దేవుణ్ణి తెలుసుకున్నామంటే ఎలాంటి ప్రవర్తన ఉంటుంది? దుష్టత్వం ఉండదు, అవునా? కపటం ఉండదు, అసూయ ఉండదు, చెడు లక్షణాలే ఉండవు, అసలు పాపమే ఉండదు మనలో. పాపము చేయాలనే ఆలోచన మనలో ఉండదు, చెడు అనే లక్షణమే మనలో ఉండదు. చెడు అనే లక్షణం మనలో ఉందనుకోండి, అర్థం ఏంటి? మనకు దేవుడు తెలియదు అని అర్థం, మనం దేవుణ్ణి తెలుసుకోలేదు అని అర్థం, అవునా? ఈ ప్రవర్తన మనలో మనము చూపించకపోయినా నిజంగా అండి మనం ఎలా ఉంటుంది తెలుసా? మనల్ని మనము ఎప్పుడు మోసం చేసుకుంటూనే ఉంటామండి, అవునా? మనల్ని మనం ఎప్పుడు మోసం చేసుకునే ఉంటాం. ఏదైనా మనం తప్పు చేసామనుకోండి, సహోదరులు ఎవరైనా నిందించారనుకోండి, నాయన తప్పు చేయకూడదని చెప్పారనుకోండి, ఈడు నాకు చెప్పడం ఏంటి అని అనుకున్నాం అనుకో, మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. ఎందుకు? మనలో ఉన్న చెడును తీసివేసుకొని హెచ్చరించాడు, కానీ చెప్పినటువంటి నా మాటను తీసుకోకుండా మనం ధిక్కరించామనుకోండి, దాని అర్థం ఏంటి? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాడు. మనం అనుకుంటాము నాకు దేవుడు తెలుసు అని మనం అనుకుంటున్నాం, కానీ మనం చేసే ప్రవర్తన వలన అన్యులకి ఎలాగ అర్థమవుతుందో తెలుసా? అన్యులు ఏమనుకుంటారో తెలుసా మన గురించి? చూడమాట, పౌలు గారు తీతుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. తీతుగారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. తీతుగారికి పౌలు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. నిజంగా ఇది అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన మాట అండి. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని ఎరుగుదమని మనం చెప్పుకోము అని చెప్పుకోమండి. మాకు దేవుడు తెలుసు, మేము దేవుణ్ణి ఎరిగాము, ఆయన ఎలాంటి వాడో తెలుసు అని మేము ఎరుగుదమని అంటామంట. చదవండి. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులను అవధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఎవరిని? దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉన్నారంట. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి తెలియనట్టుగా ఉన్నారంట. దేవుడేంటో తెలియదు వీళ్ళకి,
అన్న విధంగా ఉన్నామంట. ఎప్పుడు ఇవన్నీ క్రియలు చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం దేవుడు మాకు తెలుసు అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వ్యక్తులకు మనం ఎలా కనిపిస్తుంది తెలుసా? వీళ్ళకు దేవుడు తెలియదు, వీళ్ళు దేవుని తెలుసుకోలేదు, వాళ్ళు అంటారు, నిర్ధారణ చేసేస్తారంటారు. అలా అర్థమైందన్నమాట. ఒకసారి చూడండి అన్నమాట మరొకసారి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు. ఎవరు? మనం అందరూ చెప్పుకుంటాం దేవుడు మాకు తెలుసు అంటే, మాకు దేవుడు తెలుసు అంటే మనం చెప్పుకుంటాం. కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియల వలన, మనము చేస్తున్నటువంటి పనుల వలన ఆయనను తెలియదన్నట్టుగా ఉన్నామంట. మనం తెలియదు అన్నట్టుగా ఉంటున్నాం. ఎవరికి? అన్యులకి అర్థమైపోయింది. మన గురించి అన్యులకి అర్థమైపోయింది. మనకు దేవుడు తెలియదో తెలుసో, కానీ మనం ఏమనుకుంటున్నాం? మోసంలో ఉండి, అమాయకత్వంలో ఉండి మనం ఏమనుకుంటాం? నాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ మనం చేసేటువంటి క్రియల వలన ఏమర్థమవుతుంది? దేవుడు తెలుసా తెలియదా? ఒకవేళ దేవుడు తెలిసాడు అనుకోండి, ఇవన్నీ గొప్ప మంచి మంచి లక్షణాలు ఉంటాయి. దేవుడు తెలియదు అనుకోండి, వాటికంటే దౌర్భాగ్యమైనటువంటి క్రియలన్నీ, సమస్తమైన కపటము, ద్వేషము, అవన్నీ క్రియలు ఉంటాయి. ఇవన్నీ క్రియలు ఉంటాయి. ఇవన్నీ క్రియలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు దేవుడు నమ్ముకున్నామే కానీ మనము తెలుసుకున్నాం. ఎన్ని ప్రసంగాలు వింటామండి మనం, వింటున్న ఎన్ని ప్రసంగాలు తెలుసుకున్నామండి. తెలుసుకున్నా నిజంగా దేని తెలుసుకున్నాం? ఇప్పుడు దీన్ని బట్టి ఈ లక్షణాలు మనలో ఉన్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు దేవుడు తెలియలేదు. అవునా? ఇలాంటి లక్షణాలు లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాం అనుకోండి, బీదలకు సహాయం చేస్తూ, అందరి పట్ల సహోదర ప్రేమ కలిగి ఉండే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే స్వభావం మనలో ఉందనుకోండి, అర్థం ఏంటి? ఇప్పుడు నాకు దేవుడు తెలుసు. అప్పుడు నిర్ధారణ చేసుకోవాలి. ఇవన్నీ పనులు మనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనల్ని హెచ్చరించుకోవాలి, నాకు దేవుడు తెలియదు, నేను దేవుడు తెలుసుకోలేకపోతున్నానే, ఇలాంటి పనులు చేస్తున్నా అంటే దేవుడు నాకు తెలియదు. ఇలాంటి వారు సమాజంలో ఉంటారంటే బైబిల్లోనే మనకు కనిపిస్తారండి. ఎవరు? సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీ గారు ఉంటారు తెలుసా? న్యాయాధిపతి ఏలీ. ఆ కుమారుల పేర్లు ఏంటి? ఓఫ్ని, ఫినెహాసులు. అవునండి. ఏలీ కుమారులు అనేటువంటి 2 కుమారులు ఉంటారు, ఓఫ్ని, ఫినెహాసులు, ప్రధాన యాజకులుగా ఉంటారు. వీళ్ళు ఎవరు తెలియదు అంటే వీళ్ళకి అని చూడగలిగితే ముగిస్తున్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై ఎలాగంట? మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వీళ్ళకి దేవుడు ఏమంటున్నాడు అంటే, వీళ్ళకి దేవుడు తెలుసా తెలియదంట. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఏమని రాయించాడు? వారికి దేవుడు తెలియదు అన్నాడు. ఏంటి? ఏలీ కుమారులు అయినటువంటి ఓఫ్ని, ఫినెహాసులకు దేవుడు తెలియదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరు తెలుసా? ఓఫ్ని, ఫినెహాసులు అంటే ఎవరు? ప్రధాన యాజకులు. అంటే ఈ ప్రధాన యాజకులు అంటే దేవుడి గురించి తెలియకుండానే యాజకత్వం చేస్తారా? చెప్పండి. విశ్రాంతి దినాన్ని ఏ పనులు చేయాలి, పండుగ దినాన్ని ఏ పనులు చేయాలి, అవునా? అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి బలులు ఇవ్వాలి, ఏ విధంగా బలులు ఇవ్వాలి, అవునా? ఆనాడు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఎవరు బోధించాలి? అందరి దగ్గర ఉందా ధర్మశాస్త్రం? కొంతమంది దగ్గర ఉందా? కొంతమంది దగ్గర ఉంది. అదే ఎవరి దగ్గర? ప్రధాన యాజకుల దగ్గరే ఉంటుంది. ఇప్పుడు బోధించే వాళ్ళు ఎవరు ఇక్కడ? ఓఫ్ని, ఫినెహాసులు, ఏలీ కుమారులు. దేవుడు పని చేస్తున్నటువంటి ఎవరు ఇక్కడ? ఏలీ కుమారులు. దేవుని కార్యాలు చేస్తున్నటువంటి, దేవుడి గురించి తెలిసినటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరు ఇక్కడ? ఏలీ కుమారులు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటి? ఏమంటున్నాడు దేవుడు? వారు యెహోవాను ఎరగని వారు, తెలియని వారు. దేవుడు అంటే తెలియదు వాళ్ళకు. నమ్ముకున్నారే కానీ దేవుణ్ణి తెలుసుకోలేదు. ఎందుకు? ఎలాంటి లక్షణం ఉందంట? మిక్కిలి దుర్మార్గము. దుర్మార్గులేండి. ఒకవేళ దేవుడే తెలుసు అనుకోండి, ఎలాగటము? మిక్కిలి గొప్పవాడుగా మంచి లక్షణాలు కలిగి ఉన్నట్టు. దుర్మార్గమే ఉందనుకోండి, అర్థం ఏంటి? ఇప్పుడు మనకు దేవుడు తెలియదు, మనం దేవుడిని తెలుసుకోలేదని అర్థం. ఇంతగా ధర్మశాస్త్రం గురించి తెలిసినప్పటికీ వీళ్ళు ఎలా ఉన్నారంట? దుర్మార్గులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఎంత బైబిల్ చదివితే ఏంటండి, ఎన్ని మాటలు మనకు తెలిస్తే ఏంటండి, ఎంత జ్ఞానం తెలిస్తే ఏంటండి, మన ప్రవర్తన సరిగా లేకపోతే ఎందుకు? అది వేస్ట్ కదా. అందుకే అంటే సున్నతి పొందటం ఎందుకు? బాప్తిసం తీసుకోవడం ఎందుకు? బాప్తిసం తీసుకున్నది ఎందుకోసం తీసుకున్నాము? మనము మారు మనసు పొందాలి. మారు మనసే పొందలేనప్పుడు ఇంక బాప్తిసం ఏమైనా అవసరమా?
మనం శిష్యులుగా మారాలని దేవుడు కోరుకున్నాడా, యవ్వనులుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు? బైబిల్ ప్రకారంగా ఆత్మీయంగా శిశువు లక్షణాలు కలిగి ఉండాలని కోరుకు. మనం శిశువులుగా లేనప్పుడు మనం ఎందుకు ఇంకా క్రైస్తవులుగా? చెప్పండి. మనం అందరం నమ్ముకుంటున్నామా తెలుసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు నమ్మటంలోనే ఉన్నారే కానీ తెలుసుకోవట్లేదు. ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అంటే మనకి దేవుడు అర్థమవుతున్నాడు అనుకోండి. నిజంగా అండి, చాలా రోజుల క్రితం బాప్తిసం తీసుకున్న తర్వాత అంతకుముందు తప్పులు చేస్తున్నాం, బూతులు మాట్లాడుతున్నాం. దేవుడు మనకు అర్థమయ్యాడు అనుకోండి, మనం దేని తెలుసుకున్నాం తర్వాత ఏమవుతుంది? ఆ బూతులు మనం వదిలేస్తాం. అవునా? అంతకుముందు చెడు చేస్తున్నాం అనుకోండి, మన దేవుడు తెలుసు అనుకోండి, మనం ఏం చేస్తాము? తర్వాత విడిచిపెట్టేస్తాం. అంటే మనకు దేవుడు తెలుసు అనటానికి రుజువు ఏంటి? మనం నడుచుకునే ప్రవర్తనే. నమ్ముకోవడం అందరూ నమ్ముకున్నారు, కానీ తెలుసుకున్న వాళ్ళు చాలా కొద్ది మందే. ఆ తెలుసుకున్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు అందరూ వెళ్తారా? కొంతమంది వెళ్తారా? రక్షణ పొందాలని అందరూ కోరుకుంటారంట, పోరాటం చేయాలని అందరూ పోరాటంలోకి వస్తారంట. రణంగంలో యుద్ధం చేయడానికి కానీ పరిగెత్తడానికి కానీ వెళ్ళడానికి కూడా అందరూ వస్తారంట, ప్రయత్నం చేస్తారంట పరలోకం నేను వెళ్తానని. కానీ వెళ్ళేది మాత్రం ఎంతమంది? ఆ కొద్ది మంది. ఎవరు తెలుసా? నిజంగా దేవుని తెలుసుకున్న వాళ్ళు. ఆయన ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు? ప్రేమ స్వరూపం. మనం ఎలాగ ఉండాలి? ద్వేషులుగా ఉండాలా? ప్రేమ స్వరూపం కలిగి మనం ఉండాలి. అప్పుడే మనం ఏంటి? మనకు దేవుడు తెలుసు అని అర్థం. మన పక్కన ఉన్న సహోదరుని అసలు ద్వేషిస్తున్నాం అనుకోండి, దేవుడు ఏమంటాడు? రే నీకు దేవుడు నేను తెలుసు అంటున్నావు కదా, నీ ఎదుటనున్న సహోదరుని నేను ప్రేమించలేనప్పుడు నేను అసలు కనిపించను కదరా నీకు. అసలు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటే నేను ఎలా నమ్మాలి నిన్ను? నీ పిచ్చితనం కాకపోతే, నీ అమాయకత్వం కాకపోతే? అది కాదు వాస్తవం. ఏంటి? చెడును మొత్తం వదిలేసి మంచి లక్షణాలు కలిగి ఉండి అప్పుడు బ్రతుకుతుంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు తెలుసు అని అర్థం. బూతులు మాట్లాడటము, చెడు చేయటము, పాపం చేయటం, ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి, మనకు అర్థమైపోయి ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను దేవుని నమ్ముకున్నానే కానీ దేవుణ్ణి తెలుసుకోలేదు. కాబట్టి ఇలాంటి చెడు లక్షణాలు అన్నీ వదిలిపెట్టేసి దేవుడు కోరుకున్న విధంగా, ఆయన ఎలా కోరుకున్నాడు, మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు, అన్నీ ఆయన అనుకున్న విధంగా, ఆయన కోరుకున్న విధంగా మనం అందరం బ్రతకాలని, ఆయన గురించి ఇంకా చక్కగా తెలుసుకొని ఆయన సంతోషపరిచే కుమారులుగా కుమార్తెలుగా మనం అందరం ఉండాలని కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ, అలాగే అమ్మగారికి, నిజంగా తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తులను తెలియజేస్తున్నాను. అందరికీ అర్థమైందని భావిస్తూ ఇప్పుడు చెప్పండి, నిజంగా మనందరికీ దేవుడు తెలుసా?